సో చూద్దాం మరి ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక పవర్ఫుల్ స్పీచ్ కోసం రెడీ అయిపోదాం మనం. అరుణ్ గారు డైరెక్టర్ మాట్లాడతారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్ ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఫర్ సమ్ రీజన్ ఏదో ఎక్కడో వెలితిగా ఉందండి. ఒక పెళ్లి చేసి ఒక 10 days 12 days ఒక పెళ్లి చేసి అందరూ చుట్టాలందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో అలా ఉంది ఎందుకో. పొద్దున్నే చిన్న హ్యావింగ్ దిస్ బ్లూస్. అంటే 4:30కి పొద్దున్నే వచ్చే దిల్ రాజు గారు, ఆ తర్వాత 10:30కి మేము చూసే ఎడిట్, 11 నుంచి మేము పడే గొడవలు, మేనేజర్లు అని అడిగితే ఫస్ట్ రత్నం గారు మేము పడే వాదోపవాదాలు, ఆ తర్వాత సంతోష్ గారు వచ్చి రాజు గారు ఏం ఎడిట్ చేశారని అడిగి, ఈ హడావిడి అంతా దర్ ఇస్ లాట్ ఆఫ్ టీమ్ ఇన్ అవర్ ఆఫీస్. పెద్ద ఆఫీస్, పెద్ద టీమ్. పొద్దునుంచి హడావిడి గొడవలు, భోజనాలు, టీలు, కాఫీలు అన్నీ అయిన తర్వాత దర్ ఇస్ దిస్ టైమ్ వేర్ 3:45 to 4:15 మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు టైంలో అందరూ సెటిల్ అయ్యి అందరికీ ఆఫీస్ బాయ్లు టీలు పెట్టి రాజుగారు వచ్చి కూర్చుని బయట మెట్ల మీద కొంతమంది, సోఫాలో కొంతమంది, కింద కొంతమంది, యూనో దట్ 3:45 to 4:15 వేర్ men at work settle and then that talk something else about not cinema. That is life that I've experienced here. సరే ఏదో తెలియని ఒక చిన్న కంఫర్ట్ నాకు ఈ డిఆర్పి ఇచ్చింది. ఫస్ట్లో ఐ హ్యాడ్ దిస్ డౌట్, రాజుగారు అంటే కొత్త కథలు తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన కొత్త కథ రాస్తారు. ఇది నిజంగా నేను విన్నాను సార్, ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. బట్ సార్ మీతో కూర్చుని నేను చేసిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది రేపటి నుంచి మిస్ అవుతున్నాను అన్నది. మీరు భలే వస్తారు సార్, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వాకింగ్ షూస్ కూడా తీయకుండా ఎడిట్ రూమ్లోకి వస్తారు. మేము ఒక జోక్ కూడా వేసుకునే వాళ్ళం సార్, రాజుగారు ఎడిట్కి షూస్ ఎందుకు వేసుకొస్తారంటే ఎడిట్ బాగోతే పరిగెట్టించి కొట్టడానికి. కానీ దట్ ఐ డెఫినెట్లీ మిస్ సార్. అండ్ ఫస్ట్ టైమర్ నేను, నాకు చాలా విషయాలు తెలియలేదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు నేర్చుకున్నాను కూడా. నా తెలియనితనం అంతా భరించి, నాకు సరిగమలు ఎన్ని అంటే 12 అంటాను. అంత నాలెడ్జ్ లెస్, మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేని నాకు కీరవాణి సార్ మీ డెక్ దగ్గర మీరు కుర్చీలో కూర్చుంటే, నాగా సోఫాలో కూర్చుంటే, నేను కింద కూర్చుని మనం మ్యూజిక్ తప్ప అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. అండ్ దెన్ సమ్వేర్ ఒక 2 గంటలు 3 గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఆ 5 minutesలో ఒక బీట్ వచ్చేది, ఒక ట్యూన్ వచ్చేది. ఇట్ ఈస్ వెరీ సరియల్. మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం సార్. కీరవాణి గారితో చేస్తున్నా అన్నప్పుడు అప్పటిదాకా అరే ఎందుకు సినిమాలు ఒక చిన్న డౌట్ ఉన్న మా మదర్ మా నాన్నతో అందంట, కీరవాణి గారు ఒప్పుకున్నారంటే మనోడు ఏదో చేస్తానట్టే ఉన్నాడు, చేయనిద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా అమాయకత్వాన్ని భరించి నాకు ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చి, నన్ను మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఆ భీమ్ ఏం చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ వచ్చేది. మీరు ఆ భీమ్ అని ఎందుకు పెట్టారు, భీమ్ వరకు నుంచి భీమ్ తీసి నిజంగా భీముడు అంత ఎనర్జీ వచ్చేది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, ఆశీష్ గారు సార్. నన్ను చాలామంది 54 daysలో కొత్త అతను సినిమా తీశారు. 54 days ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి పోల్చుకుంటే. నేను యాక్టర్స్ అనడానికి మీరు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. 7కి విత్ మేకప్ అంటే సార్ రాజుగారు మీరు ఎప్పుడు, మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ మీరు ఎప్పుడు సెట్కి రాలేదనుకుంటా. ఒక్కసారి వచ్చారు మీ బర్త్డేకి, 2 సార్లు వచ్చారు అంతే సార్. సెకండ్ మూవీ ఓకే బలగమర్ సూపర్ హిట్ సార్. అయితే మంది కూడా. సో ఆశీష్ గారు యు ఆర్ దేర్ యాజ్ అ బ్యాక్ బోన్ టు మీ. మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఎంత టఫ్గా నాకు తెలుసు. ఈరోజు పొద్దున్న యాక్చువల్లీ నైట్ నేను పడుకోలేదు, 3కి ఎడిట్ అయింది. అండ్ దెన్ ఆ టీమ్ సాట్ అండ్ సా ద మూవీ. ఇచ్చి పడేశారు అంతే. అర్జున్ ఈజ్ సంథింగ్, సమ్ వన్ కూడా కాదు, ఇట్ ఈస్ సంథింగ్. అది నేను చూసాను ఈరోజు. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు సిరీస్ సార్ ఎక్కడున్నారు సార్? వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే టు సిరీస్ సార్, చాలా బాగా పెంచారు ఆశీష్ గారిని. నేను ఆశీష్ గారితో సినిమా అనుకున్నప్పుడు శిరీష్ గారు అబ్బాయి, నేను 2 ADsని పెట్టాను సార్ లిటరల్లీ. అంటే హీరోస్, ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే హీరోస్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. జ్యూస్ రాలేదనో, ఫ్రూట్స్ రాలేదనో, నాకు ఫ్యాన్ గాలి తగలలేదనో ఎన్ని ఉంటాయి. నన్ను భయపెట్టారు. నాకు సెట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఆశీష్ గారిని మేము మెయింటైన్ చేయడం కాదు, మమ్మల్ని ఆశీష్ గారు మెయింటైన్ చేశారు. మా టీం అందరినీ మెయింటైన్ చేశారు. ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఆన్ ద సెట్. వేరే వాళ్ళ కౌంటర్ సీన్స్ జరుగుతుంటే ఆశీష్ గారు మానిటర్ వెనకాల కూర్చున్నారు. ఒకసారి సార్ మీ సీన్ అయిపోయింది కదా, ఎందుకు మానిటర్ వెనకాల కూర్చున్నారు, వెళ్ళిపోవచ్చు కదా అంటే, భయ నేను చెప్పిన డైలాగ్కి అమ్మాయి కౌంటర్ చెప్తుంది కదా, అమ్మాయి కౌంటర్ పండితేనే కదా నా డైలాగ్ పండేది అన్నారు. దిస్ ఈజ్ సంథింగ్. మీ సెకండ్ సినిమాకి ఇది రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి యాక్టర్తో నేను యాక్టర్స్, యువర్ అన్ ఆర్టిస్ట్. నేను ఎప్పుడు మిమ్మల్ని హీరో అని అనుకోలే. యువర్ యాక్టర్, యువర్ ఆర్టిస్ట్. లైన్లన్నీ చదువుకుని వచ్చేవారు, బ్రో ఇదేంటి మెటఫర్స్ అడిగేవారు. మీతో గడిపిన ఆ టైం ఉంటుంది చూసారా, అది అయిపోతుంది అన్న టైంకి నాకు అది ఎంత వాల్యుబుల్లో తెలిసిందే. ఐ హోప్
ఇది నేను చెప్పొచ్చో లేదు తెలీదు, లవ్ మీ ఇఫ్ యూ డేర్కి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది, కిల్ మీ ఇఫ్ యూ లవ్. అది చాలా త్వరగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను వైష్ణవి గారు, మ్యామ్ మీ గురించి ఏం చెప్పాలో తెలియదు నాకు. యూఆర్ ద వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ సా ఎస్ ప్రియా. ప్రియా క్యారెక్టర్ రాసినప్పుడు యువర్ ఇన్ యూట్యూబ్. అప్పటికి చాలామంది అన్నారు యూట్యూబర్ ఎందుకు, వై టు క్యాస్ట్ సమ్మన్ లైక్ దిస్ అని. ఫార్చునేట్లీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మీరు కూడా బేబీ లాంటి సినిమాతో ఎదిగి రాజుగారు లాంటి ఒక ప్రొడ్యూసర్ వైష్ణవిని పెట్టుకుందామా అన్న మాట వచ్చేదాకా మీరు ఎదిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ మెట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ కెరియర్స్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ప్రియా అని క్యారెక్టర్ పేరు పెట్టాను. ప్రియా ఈజ్ మై సిస్టర్, మా అక్క. సో తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాను కాదు. సో షీ హెవ్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఆ క్యారెక్టర్ పేరు నేను ఎవ్వరికి పెట్టొద్దు అనుకున్నాను, ఎంతో స్పెషల్ క్యారెక్టర్ అయితే తప్ప. సో ఆ క్యారెక్టర్ పేరు మీకు పెట్టాను. అండ్ ప్రియా క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఫెమినిన్. అంటే మనకి అర్జున్ అన్నవాడు వెళ్ళి ఒక దెయ్యాన్ని ప్రేమించే లాంటి ఒక సైక్ ఫెలో, ఇన్సేన్ ఫెలో. వాడిని హ్యాండిల్ చేయాలంటే వాడికన్నా ఇన్సేన్ అయి ఉండాలి. బయట ఒకటి చాలా ఇన్సేన్, చాలా పొగరుగా ఉంటారు కొంతమంది మగాళ్ళు. వాడికన్నా ఎక్కువ పొగరు వాడి పెళ్ళానికి ఉంటుంది యాక్చువల్లీ. వాడి ఇంట్లో వాడిని కంట్రోల్ చేసి వాడిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ వైష్ణవి గారిది. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేయడం చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా సరియల్ మూమెంట్స్ అవన్నీ. మీరిద్దరూ మూలకెళ్ళి కూర్చుని స్క్రిప్ట్ చదువుకునేవారు. నేను రాసిన పేపర్లు మీ చేతిలో, నేను రాసిన మాటలు మీ నోట్లో, మీరు అలా మాట్లాడుతుంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ గోనా మిస్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విల్ రిపీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ మూవీ మేకింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సార్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. నాగా గారు, భయ్య, మన జర్నీ గురించి నేను ఏం చెప్తాను. మనం పడ్డ గొడవలు, ఇప్పుడు ఈరోజు పొద్దున్న కూడా గొడవ పడ్డాం మేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ హ్యావ్ హ్యాపెండ్. అండ్ 25th మీరు అందరూ ఒక మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా అంటే అందరూ స్టేజ్లో ఎక్కి కాన్ఫిడెంట్గా మేము మంచి సినిమా తీసామని ఎందుకు చెప్తారో అనుకునేవాడిని. వాళ్ళు మేబీ ఎడిట్స్లు చూసి ఇలా ఫంక్షన్స్కి వస్తారనుకుంటా. ఈరోజు పొద్దున్న ఎడిట్ చూసాను నేను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సార్ ఫ్లో చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సార్, రాజు గారు మీ జడ్జ్మెంట్ నేను సార్ ఇది కరెక్టేనా అన్న ప్రతిసారి ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్. దిల్ రాజు అన్నవాడు 56 సినిమాలు చూసి 56 సార్ 58 సార్ మంది 57 సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్ 57 సినిమాలు ఎలా తీయగలిగాడు, ఒక ఏస్ ప్రొడ్యూసర్ కింద ఇండస్ట్రీలో ఎలా నిలబడగలిగాడు, దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ సార్. మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, దేని మీద కూర్చుంటే దాని మీదే కూర్చుంటారు. నేను వేరే ప్రొడ్యూసర్స్ వేరే బిజినెస్ చేయడం చూశాను, మీకు వేరే బిజినెస్ ఉందో లేదో నాకు తెలియదు. ఎవ్రీ 24/7 ఒక చేంజ్ చెప్పి వెళ్ళిపోతారు. 3 days తర్వాత 4 days తర్వాత మేము పేపర్ మీద రాసుకున్న కూడా గుర్తుండదు మాకు. మీరు వచ్చి ఆ చేంజ్ ఏది అని అడుగుతారు. దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. అండ్ దెన్ చంద్రబోస్ గారు మాకు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. అండ్ సార్ కీరవాణి గారు, మీరు ఒక లిరిక్ రాశారు, నాకు చాలా, ఇందాక మీరు అన్నారు కదా అరుణ్లో జే పెట్టారు అని. దట్ జే స్టాండ్స్ ఫర్ ఎ నేమ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆ పాట మీద కీరవాణి సార్ మీరు పాట రాశారు. దిస్ ఈస్ సంథింగ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ యా వాస్ కమింగ్ దేర్, అయిపోయింది అనుకున్నారా? అండ్ సార్ హర్షిత్ గారు, హన్షిత గారు, నేను ఇంత వియర్డ్ కాన్సెప్ట్ చెప్పినా యూ హ్యాడ్ దట్ గట్స్ అండ్ బ్రెయిన్స్ టు యునో ప్రాసెస్ దట్. అండ్ అరుణ్ నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ టైం అయినా నీకు సెట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము వెనక నిలబడతామని, అది ఎంత ధైర్యం ఇచ్చిందో అంత భయపెట్టింది. బట్ మన సినిమా పేరే లవ్ మీ షుడ్ డేర్ కాబట్టి ఆ డేర్ చేసి ముందుకెళ్ళామని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ బిల్డ్ సంథింగ్ దట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ గౌతమ్ కానీ, స్నేహ కానీ, ప్రవీణ్, కపిల్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా ఏడీస్, మెయిన్గా నా ఏడీస్ అని నాకు అసిస్టెంట్ నన్ను ఇష్టం లేదు, నా అసోసియేట్స్ వాళ్ళందరూ రేపొద్దున పెద్ద పెద్ద డైరెక్టర్స్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. బలరామ్ కానీ, మల్లి కానీ, నారాయణ, హర్ష, సాయి, ఎవరైనా నా కో డైరెక్టర్ మహేష్ గారు, థ్యాంక్ యూ టీమ్. నన్ను ఇంత భరించినందుకు, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు, నా మేనేజర్స్ దినేష్, ప్రణవ్, ఎవ్రీవన్. అండ్ లాస్ట్లీ ద వన్ పర్సన్ దట్ పుష్ దిస్ ఫార్వర్డ్, నేను చేయగలను లేదా నమ్మకం నాకు లేనప్పుడు, అరుణ్ యూ కెన్ డూ దిస్ మ్యాన్ అన్న పర్సన్ పీసీ గారు. పీసీ శ్రీరామ్ కెమెరా త్రూ స్టోరీ చూడడమే అదృష్టం అనుకుంటే, ఆయన ఒకరోజు నువ్వు చెప్పిన కథ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మళ్ళీ నేను 25 years బ్యాక్ వెళ్ళి నేను ఒక కుర్రాడిలా మారి కథ నాకు లెన్స్లో చూడాలనిపించింది. హీ నెవర్ పుట్ కెమెరా ఆన్ అ ట్రాలీ. ఎప్పుడు కెమెరా వెనకాల నేనే ఉండాలి, ఎవ్రీ షాట్ ఈ సినిమా నేను చూడాలి అని చెప్పి ఈరోజు పొద్దున్న ఇప్పుడు కూడా నాకు కాల్ చేశారు, అరుణ్ యూ డిడ్ ఇట్ మ్యాన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. దిస్ ఇస్ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. పీసీ శ్రీరామ్ లాంటి ఒక కెమెరా మ్యాన్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్. నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కానీ, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి కానీ,
మా ఎడిటర్ సంతోష్ గారు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ ఫర్ మీ అండ్ లెట్స్ సీ 25th మనం అనుకున్న హ్యాపీనెస్కి మించి ఇంకా హ్యాపీనెస్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ 25th May. ఇప్పుడు అయిపోయింది. అయిందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. విష్ యూ గుడ్ లక్. మిమ్మల్ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ రవికృష్ణ గారు టు జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. రవికిరణ్ గారిని మరొకసారి వేదికపైకి